రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ మేనమామ 4వ భాగం. హారిక ఆనంద్ని తీసుకొని తన ఇంటికి వస్తుంది. ఆనంద్ని అందరికీ పరిచయం చేస్తుంది. ఆనంద్ కూడా అందరితో కలివిడిగా ఉండేవాడు. ప్రభాకర్ ఆనంద్ గుణగణాలు మెచ్చి హారికని ఆనంద్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. ఇలా హారిక చదువు పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదిస్తుంది. అలాగే ఆనంద్ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదిస్తాడు. ఇటు వైశాలి డిగ్రీ చదువుకుంటుంది. ఇలా ఒకరోజు ఆనంద్ పూజారిని తన తల్లిదండ్రులను తీసుకొని హారిక ఇంటికి వస్తాడు. చూడండి ప్రభాకర్ గారు, వీరు ఆనంద్ గారి తండ్రి గారు, పేరు సుబ్బారావు, వారి ధర్మపత్రిని సుభద్ర. అప్పుడు ఆనందరావు సుభద్ర హారికను చూసి ఇష్టపడతారు. మాకు అమ్మాయి నచ్చింది. శుభం. అమ్మా, మిగతా విషయాలు మాట్లాడుకుంటే పని అయిపోతుంది. మాకు కట్నంపై పెద్ద ఆసక్తి లేదండి బావగారు. మేము ఎంత కష్టపడి మా పిల్లాడిని చదివించామో మీరు కూడా అంతే కష్టపడి మీ పిల్లల్ని చదివించారు. కానీ మీరు ఇస్తానంటే కాదనే పరిస్థితి కాదు మాది. అదే మీ ఇష్టం. అలాగేనండి. శుభం. చూడమ్మా, వచ్చే నెల 22వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది. ఖాయం చేయమంటారా? అలాగేనండి పంతులు గారు. ఆ రోజు సాయంత్రం, మామయ్య, నేను పర్సనల్ లోన్ అప్లై చేస్తాను. హారిక పెళ్లి ఖర్చులు ఉంటాయి కదా. ఇప్పుడు అక్కర్లేదు బాబు. మీ చిన్నప్పుడే ఊళ్ళో ఉన్న ఆస్తి అమ్మేసి ఆ వచ్చిన డబ్బులు బ్యాంకులో మీ పేరు మీద వేశాను. మీ చదువులకు పెళ్ళిళ్ళకు పనికొస్తాయి అనుకున్నాను. మీరు మెరిట్ సాధించి సీట్లు సంపాదించారు. చదువులకు పెద్దగా ఖర్చు అవలేదు. అవసరమైతే నేను చెప్తానులే. హారిక ఆనందుల పెళ్లి జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం, అత్తయ్య, మావయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది హారిక. నిజానికి నాకు తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. ఆ లోటు తెలియకుండా పెంచారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. చూడమ్మా, నువ్వు నా కడుపున పుట్టకపోయినా మా కన్న కూతురు కంటే నీ మీదే ఎక్కువ ప్రేమ. హారిక, ఎంత కష్టం వచ్చినా ఎల్లవేళలా నీకు సహాయం చేసే ఈ మామయ్య ఉన్నాడని మర్చిపోకమ్మా. మా అమ్మాయిని మీ చేతిలో పెడుతున్నాను. తెలుసో తెలియకో మా అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో మన్నించండి. బావగారు, మీ అమ్మాయి మా అమ్మాయి. ఇక మీరేమీ బాధపడకండి. ఇలా హారికను అత్తవారింటికి పంపిస్తారు. కాలం గడిచిపోతుంది. వైశాలి చదువు పూర్తి చేసుకొని లెక్చరర్ ఉద్యోగం సంపాదిస్తుంది. ప్రభాకర్ వైశాలికి పెళ్లి చేయాలనుకుంటాడు. నందిని, వైశాలికి ఉద్యోగం వచ్చింది కదా, పెళ్లి చేయాలనుకుంటున్నాను. అలాగేనండి. కానీ మన ఇంట్లో అబ్బాయిని పెట్టుకొని బయటి సంబంధాలు చూస్తే నలుగురు నానా రకాలుగా అనుకోరు? అవును నందిని, నేను అదే విషయం ఆలోచిస్తున్నాను. చిన్నప్పటి నుండి ఒకే ఇంట్లో పెరిగిన వాళ్ళు పెళ్లికి సిద్ధపడతారా? ముందు వారిద్దరి అభిప్రాయం తెలుసుకుందాం. అలాగేనండి. ఆ రోజు సాయంత్రం, నేను మీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం చెప్పండి. అప్పుడు గౌతమ్ వైశాలికి ఏమీ అర్థం కాదు, మౌనంగా ఉంటారు. సరే అమ్మా, మీరు ఆలోచించి నిర్ణయం చెప్పండి. ఇలా ఆ రోజు రాత్రి నందిని వైశాలి గదికి వెళ్తుంది. వైశాలి, పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా? ఏమో అమ్మా, నాకేమీ అర్థం అవ్వట్లేదు. మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. అసలు బావ మనసులో నేను ఉన్నానో లేదో తెలియాలి కదా. ఆ విషయం తెలుసుకున్నాకే ముందుకెళ్దాం. ముందు నీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా, మీరిద్దరూ మా కళ్ళ ముందే పెరిగారు కాబట్టి మాకు మీరిద్దరూ సమానమే. నీ వల్ల అతను కానీ అతని వల్ల నువ్వు కానీ ఇబ్బంది పడకూడదు. విడివిడిగా బయటి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తే ఎవరికి ఎలాంటి వాళ్ళు వస్తారో తెలియదు. అసలు బావగారికి వచ్చేవారు మమ్మల్ని ఎలా చూస్తారో కూడా తెలియదు. బాగుంటే పర్వాలేదు, నువ్వు కూడా ఎక్కడికో పోవాల్సి వస్తుంది. అదే మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే మా కళ్ళ ముందే ఉంటారని మా ఆశ. మీ ఇద్దరికి ఓకే అయితేనే మీ పెళ్లి చేస్తాము. ఇటు సుధీర్ తన రెండో భార్య పద్మ మొదటి భర్త చనిపోయే నాటికి ఆవిడకి ఒక కొడుకు, అతని పేరు రాజు. ఇలా ఒకరోజు
ఏమండి, మన అబ్బాయి పేరు మీద మీ ఆస్తి రాయండి. మీకా వయసు అయిపోతుంది. ఈ ఆస్తికి వారసుడు అతడే కదా. సర్లే చూద్దాం. తన రెండవ భార్య కొడుకు తనకు పుట్టలేదు కదా, వాడికి నా ఆస్తి ఎందుకు రాసివ్వాలి? నా ఆస్తి నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలకే చెందాలి అని సుధీర్ అనుకుంటాడు. ఒకరోజు సుధీర్ తన కొడుకు గౌతమ్ పనిచేసే ఆఫీస్కు వెళ్తాడు. బాబు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటండి మీరు మాట్లాడేది? నా మాటలు విను బాబు, నా తప్పేమీ లేదు. మీ మామయ్య మీ అమ్మని సరిగా చూసుకోకపోవడం వల్లనే మీ అమ్మ చనిపోయింది. కనీసం మీ అమ్మ చనిపోయినప్పుడు నాకు కబురు కూడా చేయలేదు. తర్వాత మీ ఇంటికి వస్తే నన్ను అవమానించాడు మీ మామయ్య. మిమ్మల్ని కలవాలని, నా ఇంటికి తీసుకువెళ్ళాలని ఎంతో ప్రయత్నించాను. కానీ మీ మామయ్య నాకు ఒక్క అవకాశం కూడా లేకుండా చేశాడు. మీరెక్కడున్నా సుఖంగా ఉండాలని అనుకున్నాను. ఇప్పుడు మీరు పెద్దవారైపోయారు. ఇప్పుడైనా మీతో ఉండాలన్నదే నా చివరి కోరిక. చూడండి, మీరు మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? మీరు పసివాళ్ళు కదా, మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరైనా ఒక ఆడతోడు కావాలి కదా. అందుకే ఒక వితంతువును పెళ్లి చేసుకున్నాను. బాబు, మీ ఇద్దరూ నాతో నా ఇంటికి వస్తే ఆస్తి మీ పేరు మీద రాసి ఇక నా చివరి రోజుల్లోనైనా ప్రశాంతంగా జీవించాలన్నదే నా కోరిక. సరే అండి, నేను ఆలోచించుకొని చెప్తాను. ఆ రోజు సాయంత్రం, మామయ్య, ఈరోజు మా నాన్న నన్ను కలిశాడు. నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ అతను నన్ను బలవంతం చేశాడు అని జరిగిన విషయం అంతా చెప్తాడు. మామయ్య గారు, మా అమ్మ ఎలా చనిపోయిందండి? ప్రభాకర్ ఎప్పటికైనా పిల్లలకి ఈ విషయం తెలియాల్సిందే కదా అని జరిగిన విషయం అంతా చెప్తాడు. మామయ్య గారు, అతని గురించి ముందే కొంచెం తెలిసింది. ఇప్పుడు మీరు చెప్పాక పూర్తిగా తెలిసింది. చిన్నప్పటి నుండి మమ్మల్ని కంటికి రెప్పలా సాదారు. నాకు తెలుసు, నేను అంత కృతజ్ఞుణ్ణి కాదు. మామయ్య, నేను ఎక్కడికి వెళ్ళను. నాకు మీరే సర్వస్వం. అతనికి నా మీద అభిమానమే ఉంటే ఎప్పుడో మమ్మల్ని కలిసేవారు. ఇప్పుడు తనకేదో సమస్య వచ్చినట్లుంది, అందుకే మా వద్దకు వచ్చాడు. మామయ్య, మీరే లేకపోతే మేమేమైపోయేవాళ్ళం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. బాబు, నీకు మేమున్నాం కదా, బాధపడకు. ఇలా ఆ రోజు సాయంత్రం నందిని ఎంత ఆలోచించినా అంతు చిక్కట్లేదు. సుధీర్ గౌతమ్ వద్దకు ఎందుకు వచ్చాడు? మనం ఇప్పుడేమో మన అమ్మాయిని గౌతమ్కిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా. ఏది ఏమైనా గౌతమ్ సుధీర్తో కలిసి ఉన్నట్లయితే అతనికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం మంచిది కాదండి. వైశాలికి కూడా అదే భయం. ఎక్కడ గౌతమ్కి సుధీర్ పోలికలు వస్తే అందరం ఇబ్బంది పడాల్సి వస్తుందని. కాబట్టి సుధీర్ గురించి అతను ఏమి ఆలోచించి వచ్చాడో తెలుసుకోకపోతే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. అవును నందిని, నేను ఆ విషయం గురించి తెలుసుకుంటాను. ఇలా కొన్ని రోజుల తర్వాత నందిని, నేను సుధీర్ గురించి ఆరా తీయగా సుధీర్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు పద్మ. ఆవిడ ఒక విధవరాలు. ఆవిడకి రాజు అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు. రాజు పెద్దగా చదువుకోలేదు. 2-3 వ్యాపారాలు చేసి దివాలా తీశాడు. ఇప్పుడు పద్మ ఆస్తి తన కొడుకు పేరు మీద రాయాలని సుధీర్ని వేధిస్తుందని తెలిసింది. సుధీర్కి ఆస్తి రాజు పేరు మీద రాయడం అస్సలు ఇష్టం లేదు. ఎంతైనా తన రక్తం పంచుకు పుట్టిన పిల్లలు ఉండగా ఆస్తి వేరే వాళ్లకు ఎందుకు రాసి ఇస్తాడు? అందుకే గౌతమ్ వద్దకు వచ్చాడని తెలుస్తుంది. ఆ ఆస్తి తన పిల్లలకు చెందాలన్నదే అతని ఆశ. ఇలా ఒకరోజు, చూడు గౌతమ్, మీ నాన్న ఒకప్పుడు నీకు ఆస్తి ఇవ్వకూడదు అనుకున్నాడు, కానీ ఇప్పుడు అతనే మీకు ఆస్తి ఇవ్వాలనుకుంటున్నాడు. గౌతమ్, నేను అడ్డగించను. నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఒక్క విషయం, ఆ ఆస్తి అంత క్షేమం కాదు బాబు. మీ అమ్మ ఉసురు పోసుకున్న ఆస్తి. అందువల్ల బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. ఇంతకీ గౌతమ్ వాళ్ళ నాన్న సుధీర్ దగ్గరికి వెళ్తాడా లేదా తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.